వైవిధ్యభరితమైన కథలు, విలక్షణమైన పాత్రలతో అలరిస్తూ సినీ ప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. గతేడాది మహారాజాతో తన కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఎలాంటి అనుభూతి అందించింది? విజయ్ సేతుపతికి మరో విజయాన్ని అందించిందా? ఇక కథ విషయానికి వస్తే, ఓ నేరం చేసి కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన బోల్ట్ కాశీ ఉద్యోగం కోసం మలేషియాకు వెళ్తాడు. జ్ఞానానందం సాయంతో కల్పన రెస్టారెంట్ లో వంటవాడిగా చేరతాడు. ఆ తర్వాత వివిధ పరిణామాల నేపథ్యంలో రుక్కు అలియాస్ రుక్మిణి కాశీ ప్రేమలో పడుతుంది. ఆమెకు సాయం చేసేందుకు స్థానిక డాన్ ధర్మ క్లబ్ లో జూదం ఆడతాడు. తొలుత డబ్బులు గెలుచుకున్న ధర్మ మోసం వల్ల కాశీ 2 కోట్ల వరకు బాకీ పడతాడు. డబ్బులు చెల్లించకపోతే మీ ప్రాణాలు తీస్తానని ధర్మ వార్నింగ్ ఇస్తాడు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కాశీ బ్యాంకు దొంగతనానికి పాల్పడతాడు. తర్వాత ఏమైంది? ఈ కేసులో పోలీసులకు చిక్కాడా? పోలీసుల్ని ధర్మ గ్యాంగ్ ను కాశీ ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ. ఇక కథ ఎలా సాగిందంటే, విజయ్ సేతుపతి యోగిబాబు కాంబోలో నమ్మకం పెట్టుకొని తీసిన రొటీన్ హైయెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా. అయితే దర్శకుడి రైటింగ్, టేకింగ్ లో కొత్తదనం లేదు. విజయ్ సేతుపతి సినిమా అనగానే కథలో ఏదో ఒక వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకుల్లో నమ్మకం. ఈ చిత్రం విషయంలో అది కొరవడిందని చెప్పాలి. ప్రథమార్థం అంతా సాగదీత ధోరణిలో ఉంటుంది. విజయ్ పరిచయ సన్నివేశాలు, అతని బాస్ గా జ్ఞానానందం పాత్రలో యోగిబాబు హంగామా కాలక్షేపాన్ని ఇస్తాయి. రుక్మిణి కథలోకి ఎంట్రీ ఇచ్చాక సినిమా కాసేపు రొమాంటిక్ ఫార్మేట్ లోకి వెళ్తుంది. ధర్మ క్లబ్ కు వెళ్లి జూదం ఆడి సమస్యల్లో చిక్కుకోవటంతో కథలో వేగం పుంజుకుంటుంది. కాశీ దొంగతనం కోసం రంగంలోకి దిగడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. అయితే థ్రిల్ పంచేలా చూపించాల్సిన బ్యాంక్ దోపిడీ ఎపిసోడ్ ను దర్శకుడు పేలవంగా తీర్చిదిద్దాడు. విరామ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ద్వితీయార్థం కాస్త థ్రిల్లింగ్ గా సాగుతుంది. ధర్మ గ్యాంగ్ నుంచి తప్పించుకునేందుకు కాశీ జ్ఞానానందం వేసే ఎత్తులు అక్కడక్కడ నవ్వులు పూపిస్తాయి. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమం ఆసక్తి రేకెత్తిస్తుంది. రుక్మిణి సవతి తండ్రి రాజా దొరై బోల్ట్ కాశీకి మధ్య వచ్చే ట్రాక్ కథను రసవత్తరంగా మారుస్తుంది. చివరి 20 నిమిషాల ప్రీ క్లైమాక్స్ అలరిస్తుంది. ముగింపు ప్రేక్షకుల ఊహలకు తగ్గట్లుగా ఉన్నా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఎవరెలా చేశారంటే, బోల్ట్ కాశీ పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయారు. నటుడిగా విజయ్ కు సవాల్ విసిరే అంశాలేవి ఆ పాత్రలో లేకున్నా కథను తన భుజాలపై మోశారు. రుక్మిణి పాత్ర కథకు కీలకమైన నటన పరంగా ప్రతిభ చూపించేందుకు ఆమెకి ఆస్కారం దొరకలేదు. జ్ఞానానందంగా యోగిబాబు వీలు చిక్కినప్పుడల్లా నవ్వించే ప్రయత్నం చేశారు. సైకో పాత్రలో పృథ్వీరాజ్ నటన ఆకట్టుకుంది. బీవీఎస్ అవినాష్, దివ్యా పిళ్ళై పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. కథలో కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉంటుంది. కత్తెరకు పని చెప్పే సన్నివేశాలు ప్రథమార్థంలో చాలా ఉన్నాయి. జస్టిస్ ప్రభాకరన్ పాటలు గుర్తుంచుకునేలా లేవు. శామ్ సిఎస్ నేపథ్య సంగీతం కథకు బలాన్నిచ్చింది. మలేషియాలో తీయటం వల్ల సినిమాకి గ్రాండ్ లుక్ వచ్చింది. ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.